తిరుమలలో ముఖ్యంగా తిరుపతిలో గత అంటే 5 ఏళ్ల క్రితం కొండ కింద ఉన్న తిరుపతి వాసులందరూ కూడా నెలకొకసారి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశాలు ఉండేవి. కానీ 5 ఏళ్ల పాటు అది తీసేశారు. అంటే ఎంతైనా ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన ఒక అదృష్టవంతులుగా భావిస్తారు కాబట్టి కనీసం అక్కడ పుట్టిన వాళ్ళకు కూడా కొండ మీద దర్శన భాగ్యం కలగనీయకుండా ఆ ప్రోటోకాల్ని తీసేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వారికి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తూ తీసుకువెళ్ళే నిర్ణయం కొత్తగా అంటే మహాన్యూస్తో పర్టికులర్గా తిరుపతి ఎమ్మెల్యే జనసేన నాయకులు చెప్పారు. ఆయన చెప్పారు, జనసేన ఎమ్మెల్యే చెప్పారు. అలాగే వెంటనే బిఆర్ నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్న 2 నిర్ణయాలు అక్కడ ఉన్న వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించడంతో పాటుగా అన్యమతస్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ వేరే చోట రిక్రూట్ చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాం. కొండపైన మాత్రం వద్దు, స్వామికి సంబంధించింది మాత్రం వద్దు, ఇంకో ఉద్యోగాలు అనేకం ఉంటాయి కాబట్టి అవి చేసుకోవచ్చు. కానీ ఇలా ఒక నమ్మకంతో వెళ్ళే ఇలాంటి చోట అన్యమత ప్రచారాల కోసం వాడుతున్నారా, లేదంటే అన్యమత ప్రచారం అంటే మిగతా మతస్థులకి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తే ఈ మతాన్ని నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని ఇలాంటి చోట ఉద్యోగం అంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా ఉద్యోగంతో పాటు స్వామి సేవ చేసుకునే అవకాశం వస్తుంది అనే లాంటి వాళ్ళకు అవకాశం కల్పిస్తే మరింత మనసు పెట్టి పనిచేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విషయంలో కూడా 5 ఏళ్ల పాటు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మరి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్గా బిఆర్ నాయుడు గారు మరి ఈ నిర్ణయం కూడా తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 దాంతోపాటు నిన్న షాపుల్లో సిల్వ సింబల్తో ఉన్న ఉంగరాలు, అలాగే జీసస్ అన్న పేరుతో ఉన్న ఉంగరాలు ఆ ప్లేస్లో దొరికినాయి అంటే కనుక అసలు ఏ స్థాయిలో ఇక్కడ అన్యమత ప్రచారం జరిగింది అనేది ఇట్టే అర్థమవుతుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. బాలకోటి గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే శ్రీనివాసానంద స్వామి జాయిన్ అవుతారు. బాలకోటి గారు, లక్ష్మి గారు, బాలకోటి గారు, లక్ష్మి గారు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత కానీ ఆ దేవదేవుని యొక్క సేవా కార్యక్రమాలు కానీ మీకు మాట చెప్తాను లక్ష్మి గారు, మీరు ఎలా దీన్ని అవగాహన చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం అనుకుంటామో దేవదేవుడు ఇచ్చిన వరప్రసాదమో నాకు తెలియదు. కానీ కృష్ణా గోదావరి నదులు గనక ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక ఎసట్టో ఒక సహజ సిద్ధమైన సంపదో, దేవదేవుడు అఖిలాంధ్ర బ్రహ్మాండ కోటి నాయకుడు వెంకటేశ్వర స్వామి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ఎసట్. అవును. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేది ఒక ఆంధ్రప్రదేశ్ భక్తులే కాదు, ప్రపంచంలోని కోటాను మంది భక్తులు, వాడు కుబేరుడైనా కుచేరుడైనా ఈ దేవదేవుని సన్నిధికి వస్తారు. అలాంటి ఈ దేవదేవుని యొక్క ఆలయాన్ని యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఈ రోజున టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఒక భగవత్ అవకాశంగానే దక్కింది. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నాకు భగవంతుడంటే ప్రేమ, నేను చిత్తూరు జిల్లా వాసిని, ఆ కొండ మీద అపవిత్ర కార్యక్రమాలు జరగటాన్ని సహించలేకపోతున్నాను. గత జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన కూడా నేను కొండ మీదకి దర్శనానికి కూడా వెళ్ళలేదు కలత చెంది అని. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అన్నమయ్యగా మారతాడో లేదా భద్రాద్రి రాముడు రామదాసుగా మారతాడో నాకు తెలియదు. కానీ భగవంతుడే ఆయన్ని ఈ సేవ కోసం పిలిపించుకున్నాడు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుని యొక్క రాజ్యాంగం టీటీడీ నిబంధనలు అమలు చేసి తీరాలి. ఆ నిబంధనలు ఎలా ఉండయి, అక్కడ దేవదేవుని యొక్క సేవా కార్యక్రమాలు ఎలా జరగాలనేది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను హిందువునే, నా పేరే బాలకోటయ్య. మా నాన్నగారు కూడా ఏంటంటే ఆడపిల్లలు పుడుతుందంటే ఒక మగ సంతానం కూడా లేదని కోటప్పకొండకి వెళ్ళి కోటప్పకొండను ప్రార్థిస్తే పుట్టిన వాడిని. తప్పనిసరిగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎంతో మంది పాదచారులు అంటే నడక ద్వారా తిరుపతి వెళ్ళేవాళ్ళు, ఇంటికి తిరిగి రహదారుల మీద తిరిగి ప్రజలు ఇచ్చే విరాళాలతో వస్తానని మొక్కుకునేవాళ్ళు, పొడ్లు దండాలు పెట్టేవాళ్ళు. మీరు అమరావతి రైతులంతా కూడా న్యాయస్థానం టు దేవస్థానం తీసుకున్న తర్వాతే కదా ఒక రకంగా మీ అందరికీ ఒక బలం వచ్చింది. నిజంగా కూడా అమరావతి ఉద్యమంలో దేవదేవుని యొక్క కొండ దగ్గరికి జరిగిన పాదయాత్ర ఒక అపూర్వమైన ఘట్టం, ఒక టర్న్ తీసుకుంది. అమరావతి ఉద్యమం అంతటికి ఒక టర్న్ తీసుకుంది. అదే
మీ కళ్ళారా చూశారు మీరు. ఆ దేవదేవుని విగ్రహం పెట్టుకొని మేము దాదాపు 450 కిలోమీటర్లు నడుస్తూ బారులు తీరిన మహిళలు ఆకుపచ్చని చీరలు కట్టుకొని గోవిందనామ స్మరణ చేస్తుంటే ఆ గోవిందనామ స్మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నాడు కాబట్టే ఈ గతి పట్టింది. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాదయాత్రలో తిరుపతిలో కొండ మీద ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ధర్నా చేస్తుంటే నన్ను ఆ ధర్నాకి నేను ఆ తిరుపతిలోనే ఉన్నానని నన్ను కూడా అతిథిగా పిలిచి ఆ సభలో పాల్గొన్నాను నేను. అప్పుడు నేను ఆ సభలో మాట్లాడుతూ దేవదేవునికి గోవింద గోవింద అని నేను అన్న అన్యోపదేశం అంటే వాళ్ళందరూ కూడా శిబిరంలో కూర్చున్న ఉద్యోగస్తులందరూ గోవింద గోవింద అన్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పని అనాంగులనే గోవింద అన్నారు. 151 సీట్లు గోవింద అంటే గోవింద అన్నారు. 3 రాజధానులు అంటే గోవింద అన్నారు. తర్వాత ఒక పోలీస్ అధికారి వచ్చేసి నన్ను నియంత్రించే పని చేశాడు. చిన్న వాదులాట కూడా జరిగితే ఆ శిబిర నిర్వాహకులు ఆ సిఐకో డిఎస్పీకో నచ్చజెప్పేసి నన్ను అక్కడి నుంచి పంపిస్తే నేను అలిపిరెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ముగించాం. అంటే తప్పనిసరిగా బిఆర్ నాయుడు గారు ప్రక్షాళన చర్యలు చేపట్టారు. దైవ దర్శనంలో గాని అన్నదాన యొక్క నాణ్యతలో గాని అన్నదానం యొక్క నాణ్యత భగవంతుని దగ్గర భగవంతుని దగ్గరికి వెళ్తున్న వాళ్ళకి పెట్టే బువ్వలో కూడా కల్తీ చేస్తున్నారు, నాణ్యత లోపిస్తుంది, లడ్డూలో నాణ్యత లోపిస్తుంది అనే ఈ అపవాదుని తప్పనిసరిగా బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ ప్రక్షాళన జరగాలి. నాకు తెలిసి బిఆర్ నాయుడు గారు ఆ పనిలోనే ఉన్నాడు. నిన్న మొన్న కూడా ఆయన క్యూ లైన్ల దగ్గరికి వెళ్ళి భక్తుల్ని తను స్వయంగా కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా వెళ్ళి పలకరిస్తూ ఆ యోగక్షేమాలు మొత్తం కూడా చూస్తున్నాడు. ప్రభుత్వం కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా దేవదేవుడు అంటే చాలా ప్రీతి ఆయనకి. ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఆ దేవదేవుని కృపమూలాన్ని మళ్ళీ నేను బతికానని. తప్పనిసరిగా తిరుపతి కొండ మీద ప్రక్షాళన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరగాలి. అన్యమత ప్రచారాన్ని కూడా నిషేధించగలగాలి. రైట్ అండి. శ్రీనివాసానంద స్వామి జాయిన్ అయ్యారు. స్వామి నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు స్వామి. హలో స్వామి, మ్యూట్లోనే ఉన్నారు, ఒకసారి చెక్ చేయండి. హలో ఇప్పుడు వినిపిస్తుంది స్వామి. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. స్వామి మీరేమంటారు? మీరు కూడా ఇంకొక వైపు దేవాలయాల విషయంలో లేదంటే అక్కడున్న అంటే నిర్వాహకులు లేదంటే అక్కడ స్టే చేసే హోటల్స్ వీటిల్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటూ మీరు ఆల్రెడీ ఇప్పుడు 2 రోజులు 3 రోజుల క్రితం నుంచి ఉద్యమిస్తున్నట్టు ఉన్నారు. ఇంకొక వైపు బిఆర్ నాయుడు గారు తీసుకుంటున్న చర్యల్లో ఈ ఉంగరాలు దొరికినాయి అంటే ఉంగరాలు మీన్స్ చేతులకు వేసుకునే కడియాలో రింగ్సో ఇంక ఏమేమి ఉన్నాయో ఇంకా చైన్స్ ఏమున్నాయో అసలు అలాంటి చోట ఇవి అమ్ముతున్నారు అంటే ఇవి కొనేవాళ్ళు వెళ్తున్నారా లేదంటే ఎలాగలా అంటగడటానికి చేస్తున్నారా? ఇది ఇవ్వడం వల్ల అసలు దాని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు స్వామి? మా నమో వెంకటేశాయ. లక్ష్మి గారు, మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకొని ఒక పథకం ప్రకారంగా మన తిరుమల మీద వాళ్ళు అటాక్స్ చేశారమ్మా. తిరుమల పవిత్రతని ఒక పక్క నాశనం చేయడం, తిరుమల క్షేత్రాన్ని అన్య మతస్థులకి అడ్డాగా మార్చడం, తిరుమల క్షేత్రానికి హిందువులు విసుగు చెంది ఎవరో రాకుండా ఉండడం, ఈ మూడు పథకాలతో వాళ్ళు పద్ధతులు వెళ్ళారమ్మా. అందులో భాగంగానే మరి తిరుమల క్షేత్రంలో ముఖ్యంగా అన్య మతస్థులకు ఎక్కువగా చోటు ఇవ్వడం, కరుణాకర్ రెడ్డి లాంటి ఆ వ్యక్తిని చైర్మన్ గా, ఒక నాస్తికుడిని చైర్మన్ గా పెట్టడం, వారి అమ్మాయికి తానే దగ్గరుండి క్రైస్తవ మత ప్రచారాల ప్రకారం, క్రైస్తవ మతాచారాల ప్రకారం వివాహం చేశారు. ఆ అమ్మ బయటికి వెళ్ళిపోయి ఏదో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటే అది వేరు. కానీ ఈయన దగ్గరుండి ఆ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం అంగీకరిస్తూ ఈయన వివాహం చేశాడు. అలాంటి వ్యక్తులు టిటిడి చైర్మన్లుగా ఎలాగ నియమిస్తారు అంటే నాస్తికుల్ని, నేను వెంకటేశ్వర స్వామి అది ఆయన ఒక రాయి అన్నాడు ఈయన కరుణాకర్ రెడ్డి, ఇలాంటి వ్యక్తుల్ని చైర్మన్లుగా పెట్టడం, ఆ హిందువుల తాలూకా మనోభావాలు గాయపరిచే విధంగా
అలాగే అనేక అక్కడ ఉండేటటువంటి టీటీడీ బోర్డు సభ్యులు కూడా నాస్తికుల్ని, అలాగే లిక్కర డాన్లు శరత్ చంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఇలాంటి వైఎస్ వివేకానంద హత్య కేసులో ముద్దాయిగా ఉండేటువంటి వెంకట్రామిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా టీటీడీ బోర్డు చైర్మన్లుగా బోర్డు సభ్యులుగా పెట్టి మొత్తం టీటీడీ వ్యవస్థని నాశనం చేయడానికి, పునాదులు కదిపేయడానికి అనేక కుట్రలు చేశారు. అందులో భాగంగా వారు బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పుడు చాలా మంది వెనకేమో సిలువలు మెడలో వేసుకుంటూ చాలా మంది రావడం, అని వెళ్లే ముందు ప్రార్థన చేసి వెళ్ళడం, ఇవన్నీ కూడా పథకం ప్రకారంగా ఆ వెబ్సైట్ లోకి యేసు నామాలు రావడం, వెంకటేశ్వర స్వామి గోవింద నామాల బదులుగా తిరుమల వెబ్సైట్ లో యేసు నామాలు పెట్టారు. అవును, మీలాంటి వారు ఎంత చెప్పినా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు సరే ఏ మతాన్ని మనం అగౌరవపరచాలి అన్న ఉద్దేశం కాదు, ఏ మత విశ్వాసం వారిది. సరే వాళ్ళు ఆ మతంలోకి బలవంతంగా నెట్టబడ్డారా, బలవంతంగా ఇచ్చేసారా, లేదంటే ఎవరైనా రకరకాలు అన్నీ మనకు తెలిసినయే, ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం, ఉద్యమం చేస్తున్నాం. కనీసం ఆ తీవ్రత అయినా తగ్గి నా మతంలో నేను గర్వంగా బతకగలగవచ్చు, దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మనం తల్లిని దేవుళ్ళు ఇలా కొన్ని మార్చలేము అనే కొన్ని పద్ధతులు ఉన్న దాంట్లో ఇష్టాలు వాళ్ళవే. సరే అది వేరే విషయం స్వామి. కానీ ఏ మతాన్ని నమ్మే వాళ్ళకి వాళ్ళు అది చర్చి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు ధరిస్తారు. చర్చి దాకా వెళ్ళారంటే ఆ మతం మీద నమ్మకంతో వెళతారు. మసీద్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆ మతం నమ్మకంతో వెళతారు. గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆ మతంతో. ఏ చర్చి దగ్గర లేదా మసీద్ దగ్గర విష్ణు సహస్రనామాలో లలితా సహస్రనామ పుస్తకాలు పెడితే, లేదంటే అమ్మవారికి సంబంధించిన ఏమైనా ఉంగరాలు పెడితే అసలు ఊరుకుంటారా? అసలు ఆ దరిదాపుల్లోకి రాణిస్తారా? ఇక్కడ మాత్రం అంత విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఇవి కాదు, అనేక సంఘటనలు మనం చూసాం గతంలో కూడా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, కానీ దీని వెనక జరిగే ఒక కుట్రలు ఉంటాయి కదా, వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? అంటే వాళ్ళు గత ప్రభుత్వం తాలూకా ఏవైతే దుశ్చర్యలు ఉన్నాయమ్మా, వెచ్చలవిడితనము, ఈ అన్య మతస్థులు ప్రోత్సహించడం వలన వాళ్ళు బాగా తిష్ట వేసుకుని ఉండిపోయారమ్మా. వాళ్ళు మేము ఇక్కడ ఉండిపోయాము, మాకు ఎదురు లేదు, మేము ఇలాగే చేస్తాము. గతంలో వాళ్ళు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం తాలూకా ప్రోత్సాహం వాళ్ళకి, ఈ ఉంగరాలు అమ్మడం కానివ్వండి, పుస్తకాలు అమ్మడం కానివ్వండి, కార్డ్స్ ఆయన యేసు ప్రభు తాలూకా కార్డ్స్ అమ్మడం కానీ, ప్లే కార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళకి అడిగే వాళ్ళు లేరు. టికెట్ల వెనక యాత్రకు సంబంధించిన యాడ్స్ కానివ్వండి వారి ఇష్టానుసారంగా అయిపోయింది. కాబట్టి ఆ టైంలో వీళ్ళందరూ కూడా షాపులు పెట్టుకొని వాళ్ళకి రకరకాల అనుమతులు ఇచ్చేశారమ్మా. అంతకంటే ఘోరం ఏంటంటే మన ఏడుకొండల స్వామివారి అలిపిరి పాదాల చెంత స్వామివారికి ముంతాజ్ హోటల్స్ అంటే ఒక ముస్లిం పేరుతో స్టార్ హోటల్ కి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండేటువంటి దేవలోకకి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దేవలోకం అని ఒక ఆలయ నమూనాలు కడదామంటే వారి దగ్గర లాగేసి ఒక 20 ఎకరాల పైన లాగేసి ముంతాజ్ హోటల్స్ కి ఎక్కడైనా కట్టుకోవచ్చు, మనం కాదనవలేదు. కానీ ఏడుకొండల స్వామి ఆ కొండ పాదాల చెంత ఎంత దారుణం అమ్మా. అంటే అక్కడ స్విమ్మింగ్ పూల్స్ అంట, అక్కడేమో విల్లాసు, అక్కడ మద్యము, మాంసము, అసాంఘిక కార్యక్రమాలు. అంటే ఏడుకొండల పాదాల చెంత దివ్యమైనటువంటి ప్రదేశం అది, ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం అది. అక్కడేమో ఆధ్యాత్మికంగా వినియోగించాలి కానీ ఇలాంటి స్టార్ హోటల్కి జగన్మోహన్ రెడ్డి పెర్మిషన్. దీని మీద కదా మీరు మాట్లాడింది, దీని మీద నిరాహార దీక్ష మనం మొన్న నిరసన చూడా ముందు చేశాము, నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాము. అంటే ఏమైనా స్పందించారా? అంటే టీటీడీ నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఏమైనా స్పందన వచ్చిందా ఈ విషయంలో? టీటీడీ వాళ్ళు కూడా ఒక తీర్మానం చేశారమ్మా, శాంటిటీ సేక్రెడ్నెస్ పోతుంది ఇక్కడ కానీ ముంతాజ్ హోటల్స్ కి మీరు పెర్మిషన్స్ ఇస్తే వెంటనే రద్దు చేయాలి అని తొడా కూడా నోటీస్ ఇచ్చారమ్మా. తొడా వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు మేము అనుమతించమని. అలాగే పంచాయతీ లిమిట్స్ లో ఉండేటటువంటి ఆ పేరూరు పంచాయతీ లిమిట్స్ లో ఉందమ్మా, వాళ్ళు కూడా పంచాయతీ నుంచి పనులు ఆపాలి, మీకు ఎటువంటి అనుమతి లేకుండా మీరు ఎలా పనిచేస్తారు, నోటీసులు కూడా మనం ఉద్యమం చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఒక జెరూసలేం ఎజెండా అని జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ముఖ్యంగా తిరుమల పైన రుద్దడం జరిగిందమ్మా. దీన్ని
ఆ శాపాలన్నీ కూడా పెద్దలు మన మాలకోటయ్య గారు చెప్పేటట్టుగా ఈ శాపాలన్నీ కూడా తగలడం జరిగింది. ఇప్పటికీ వారు చర్యలు సరిదిద్దుకొని వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆలయం దగ్గర ఈ అన్యమతస్థులు ఉన్నారో ఇప్పటికే బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టి ఇంతకుముందు ఏ చైర్మన్ కూడా మాట్లాడే విధం కాకుండా కఠినమైన చర్యలు మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, దయచేసి ఉండొద్దని కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇంకా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారంటే వాళ్ళు ఎంతటి బరి తెగించారో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలమ్మా. కాబట్టి మన హిందువులుగా అందరినీ మనం ప్రేమిస్తాం. వారి వ్యాపారాలు చర్చిల దగ్గర పెట్టుకోమనండి, చర్చిల దగ్గర లక్షల ఉంగరాలు అమ్ముకోనివ్వండి, కానీ మన దేవస్థానాల దగ్గర మన మనోభావాలు గాయపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపడితే వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. మరొకసారి భవిష్యత్తులో ఎలాంటి దురాఘాతాలు జరగకుండా భయపడేటట్లుగా కఠినమైన చర్యలు టీటీడీ యంత్రాంగం చేయాలమ్మా. అవునండి. బాలకోటయ్య గారు, లక్ష్మి గారు, ఈ సందర్భంగా మీకు ఒక బలమైన మాట, నిజాయితీతో కూడుకున్న మాట చెప్తా, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటం అంటే ఇతర మతస్థులను దేశించటం కాదు, ఇతర మతాలను అగౌరవపరచడం. అవును, 100%. ఈ రోజున చర్చిలకు ఉండే సాంప్రదాయాలు, మసీదులకు ఉండే సాంప్రదాయాలు, హిందువులకు ఉండే సాంప్రదాయాలు వేరు వేరు. ఎవరి సాంప్రదాయాలు వారు గౌరవిస్తేనే, ఎవరి సాంప్రదాయాల్లో మరొకరు తలదోచుకోకుండా అగౌరవంగా ప్రవర్తించకుండా ఉంటేనే లౌకిక దేశం అవుతుంది. భారత రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. శ్రీనాథ్ మహాకవి చెప్తాడు, శ్రీనాథులు వర్ణించు కర్మలే కర్మలు, శ్రీనాథులు వర్ణించు జహ్వా జహ్వా అని. ఆ భగవంతుని యొక్క ధ్యానం కోసం ఎంతో మంది, ఇప్పుడు స్వామీజీ గారి లాగా ఎంతో మంది హిందూ భక్తులు తప్పించి ఆ ధర్మాలని, ఆ సూత్రాలని భారతీయ సమాజంలో, మన భారతీయ సమాజమే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతల యొక్క సమ్మేళనం. ఈ సమ్మేళనం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు స్వామీజీ గారు ఒక మాట అన్నారు, రాజరకపు కాలంలో ముస్లింలు గనక ఎలా అయితే దేశం మీద దండెత్తి హిందూ ఆలయాలను ఎలా అయితే ధ్వంసం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జెరూసలేం సంస్కృతిని కొండ మీద ఏర్పాటు చేసి ఒక ప్రయత్నం చేశాడు అని. రాష్ట్రంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన జరిగిందని 5 ఏళ్లుగా మనం ఎలా అయితే వగచి ఏడ్చి మాట్లాడామో, తిరుపతి కొండ కూడా అపవిత్ర కార్యక్రమాలకే పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిలువెత్తు సాక్ష్యం కరుణాకర్ రెడ్డి లాంటి అన్యమతస్థులకి పదవి ఇవ్వటమే, వైవి సుబ్బారెడ్డి గారి లాంటి వాళ్ళకి అన్యమతస్థులకి పదవి ఇవ్వటమే, అక్కడ ధరలు పెంచటమే, భగవంతుల్ని భక్తులకు దూరం చేసే ప్రయత్నమే, కొండ మీద ఇతర కార్యక్రమాలను ప్రలోభ పెట్టడమే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దానికి సంబంధించిన సంతకం పెట్టుకోకుండా కొండ దగ్గరికి వెళ్ళకోకుండా తిరిగి రావటమే. అంటే పాలకుడికి ప్రజాస్వామ్యంలో ఎంత మూర్ఖత్వం పనికిరాదు. ఒక దేవదేవునికి వెళ్ళటానికి ఆ ఆలయానికి ఉన్న నిబంధనను గౌరవించలేని ఇలాంటి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి లాంటి యొక్క నాయకులు పరిపాలన కూడా అనర్హులు అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే భారత రాజ్యాంగం చెప్పింది సర్వమతాలను గౌరవించండి అని. నేను చెప్పులు వేసుకొని మసీదులోకి వెళ్తా, నేను పూలు పెట్టుకొని చర్చిలోకి వెళ్తానంటే ఆయా సాంప్రదాయాలు అంగీకరించవు. అలాగనే నేను కొండ మీదకి వెళ్తాను, అన్యమత ప్రచారం చేస్తాను అని చెప్పేసన్నా కూడా అంగీకరించవు. ఈ విషయంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఋషికొండకి ఏడుకొండల స్వామి కొండకే తేడా తెలియదు. ఆయనకి ఏంటంటే ఏడుకొండల స్వామి అంటే ఋషికొండతో సమానమే, ఇంద్రభవనం కట్టుకోవటం లాగానే ఉంది. కాబట్టే ఆ గతి పట్టింది. నేను ఈ రోజు కూడా చెప్తాను, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఈ స్వామీజీ గారి లాంటి వాళ్ళు, నీలాంటి నాలాంటి వాళ్ళు కనుక ఆరాధించడమే నిజమైతే భగవంతుడు కూడా తను ప్రక్షాళన చేసుకోవడం కోసం మానవ రూపంలో పుడతాడు. బహుశా నాకు తెలిసి బిఆర్ నాయుడు రూపంలో పుట్టుంటాడు. తప్పనిసరిగా ప్రక్షాళన జరిగితే రాలి. కొండ మీద ఇతరులకు అన్య ప్రదేశం లేకపోకుండా తరిమి కొట్టాలి. ఎందుకంటే వేల కోట్ల రూపాయల భగవంతుడికి ఇచ్చే ఆదాయం, ఆయన ఆదాయాన్ని ఆయన ఖర్చు పెట్టడానికి, ఆయన ఆదాయంతో ఆయనకే నైవేద్యాలు పెట్టడానికి కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే ఇది అసలు క్షంతవ్యమే కాదు. ఇది భారతీయ సమాజ సంస్కృతి కూడా కాదు. తప్పనిసరిగా ప్రక్షాళన జరుగుతుందని అనుకుంటున్నాం. నాయుడు గారు మాత్రం తప్పనిసరిగా ఆయనకున్న భగవత్ ఆరాధనతో ఆ దిశగానే అడుగులేస్తాడు. ఇందులో ఎవరో కలత చెందాల్సిన అవసరం లేదు, ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు, ఇతర మతాలను ద్వేషిస్తున్నారనే మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొండ ఆయందే. వితౌట్ ఏడుకొండల స్వామి పర్మిషన్ ఏ కార్యక్రమం జరగడానికి లేదు. ఆయనకి నచ్చిందే జరగాలి, కొండ మీద ఆయన కోరిందే జరగాలి, ఆయన కోరుకున్నదే జరగాలి. అదే భగవత్ ప్రసాదం అని అంటారు. ఆ కొండే ఆయిందండి, ఆ కొండే ఆయింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే మీరు అలా చెప్తుంటే బాలకోటయ్య గారు నిజంగా దేవుడు సాక్షాత్ బూస్ బాంబ్స్ వస్తున్నాయి.
ఖచ్చితంగా దేవుడు స్వామివారి మీద భక్తి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పవర్ ఏంటో. ఎంతమంది మేడం అన్నమయ్య, శంకరాచార్యులు, దేవదేవులు, ఎంతమంది ఋషులు, యజ్ఞాలు. మనం వెళ్దాం పదండి, మీరు వెళ్ళండి ఒకసారి. ఆ కొండకి ఎంత పవిత్రత ఉంటుందో. అయ్యో, కింద నేల మీద చేసిన పాపాలన్నీ కూడా పోవటానికే కదా మనం పోయేది కొండ మీదకి. అవును, కనీసం ఆ భగవంతుడి ఆశీర్వాదం కోసమే కదా. అసలు ఆ స్వామిని చూడటానికి ఆ క్యూ లైన్లో నేను మా పాదయాత్రప్పుడు వెళ్ళినప్పుడు 2 సార్లు ఆ దేవదేవుని యొక్క ఆ విగ్రహాన్ని చూడటానికి ఆ భక్తులు చేస్తున్న నామస్మరణ, గోవింద నామస్మరణతో హాలు కిటకిటలాడి ప్రతిధ్వనిస్తుంటే అసలు ఎక్కడున్నావా మనం అని చెప్పేసి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఒక అద్భుతమైంది. నేను కొండ మీద నుంచి కూడా మీతోనే డిబేట్లు చేశాను. నేను పాదయాత్ర గురించి కొండ మీద నుంచి కూడా నా కారు మీద సెల్ ఫోన్ పెట్టుకొని జూమ్ లింక్ లోకి వచ్చేసి మీతో డిబేట్లు చేసిన తప్పనిసరిగా కొండ పవిత్ర కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానిదే కాదు, ప్రజలు కూడా. రైట్ స్వామి, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీలాంటి వారు? అంటే చైర్మన్ గారికి, బిఆర్ నాయుడు గారికి కానీ, లేదంటే అక్కడ జరుగుతున్న విషయాలని ఇంకా ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు? ఒక రకంగా మీరు ఇప్పటికి కూడా ఉద్యమిస్తూ పోరాటం చేస్తూ నిన్న అంటే దాదాపుగా చాలా నెలల నుంచే మీరు తిరుమల కొండ విషయంలో చాలా సీరియస్గా ఒక రకంగా అక్కడే కూర్చొని ఉన్నారు తిష్ట వేసి. శ్రీకాకుళం వదిలిపెట్టి, మీ ఆశ్రమం వదిలిపెట్టి మరి అక్కడ జరిగే విషయాల మీద పెద్ద పోరాటమే చేశారు. లడ్డు విషయం కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఏది తీసుకున్న స్వామివారి పట్ల. ఇప్పుడు మీరు ఎలా దీని ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ అంటే షాపులు, ఇప్పుడు అన్యమత ఉద్యోగస్తులను తీస్తారు, షాపులను ఎలా ఐడెంటిఫై చేస్తారు? దీని వెనుకున్న ఉద్దేశాలు వీళ్ళందరినీ ఎలా బయటికి రాబట్టగలుగుతారు? షాపులు, లక్ష్మి గారు, షాపులు ఎవరైతే ఇలాంటి మన హిందూ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండే మన హిందుత్వానికి మనోభావాలకి చెందిన ఆ ఫోటోలు, చిత్రపటాలు, ఉంగరాలు కాకుండా, ఇలాంటి ఆ వస్తువులు కాకుండా అన్యమతాలకు చెందిన వస్తువులు పెడితే తక్షణమే వారిని గుర్తించి వాటిని తొలగిస్తే మనకి కొంత సమస్య. అంటే ఏదో దీని వెనుక అంటే ఏదో కుట్ర, ఏదో కాన్స్పిరసీ, ఏదో మిషన్ ఏదో పనిచేయకపోతే ఇక్కడ దాకా అవి రావు స్వామి. అది వాస్తవం. కాబట్టి అది ఎలా కనిపెట్టగలిగేది? అది దీనికి ఒక విజిలెన్స్ వాళ్ళు కఠినంగా వ్యవహరించాలమ్మా. టీటీడీ విజిలెన్స్ అధికారులు అసలు షాపు వారి పేరేమిటి, వాళ్ళ ఆధార్ కార్డులు, వారి పేర్లు, ఇవన్నీ కూడా పెర్మిషన్స్ వారికి ఏ పేరు మీద తీసుకున్నారు షాప్ కి, ఇవన్నీ కూడా పరిశీలించాలమ్మా. ఎందుకంటే తిరుమల తిరుపతి సాక్షాత్తు మన శ్రీకృష్ణదేవరాయలు 7 కొండల నుండి శ్రీకాళహస్తి వరకు కూడా 670 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని స్వామి వారికి దానం ఇచ్చారు ఆ రోజుల్లో. అంటే ఆ శ్రీకాళహస్తి వరకు ఇదంతా వెంకటేశ్వర స్వామి స్థలమే. అటువంటి స్థలం పోయి చివరికి తిరుపతిైనా మిగలాలి కదమ్మా. ఆ తిరుపతి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం తిరుమల మాత్రమే కాదు కదమ్మా. తిరుమలే పవిత్రంగా ఉంచుతాము, కిందని పర్వాలేదు అనుకుంటే కుదరదు. కిందని గోవిందరాజ స్వామి వారు ఉన్నారు, వరదరాజ స్వామి వారు ఉన్నారు, తిరుచానూరు పద్మావతి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, అమ్మవారు ఉన్నారు. అలాగే శ్రీనివాస మంగాపురం స్వామివారు కళ్యాణం చేసుకున్నటువంటి శ్రీనివాస మంగాపురం కపిలి తీర్థంలో స్వామివారు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేసినటువంటి రాముల వారి ఆలయం, అలాగే ఒగ్గలామాత అమ్మవారు ఉన్నారు. ఇన్ని దివ్యమైన క్షేత్రం తిరుపతి. ఇటువంటి తిరుపతిని కూడా కలుపుకొనే తిరుమల తిరుపతి దేవస్థానం అయింది. కాబట్టి తిరుమలలో ఎంత పవిత్రంగా ఉందో తిరుపతి కూడా అంత పవిత్రంగా ఉండాలి. ఇది ఎన్టీ రామారావు గారి తాలూకు ఆశయం అమ్మ. టెంపుల్ సిటీగా మారాలి, తిరుమలని టెంపుల్ సిటీగా మార్చాలని పాపం చాలా ఎంతో కోరికతో ఉండేవారు వారు. అటువంటి తిరుపతిని కూడా పవిత్రంగా చేయాల్సిన, అన్య మతాలకు అడ్డాగా కాకుండా ఎక్కడ చూసినా గోవిందనామస్వామిని వినిపించాలి. తిరుపతిలో కూడా ఈ రోజు చర్చిలు, మసీదులు, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ అవుతూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతున్నట్టుంది. ఇంకా మార్పు రావాలని కోరుకుందాం స్వామి. సమయం కూడా మించిపోయింది, మరొకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. బాల్కోటే గారు, శ్రీనివాసానంద స్వామి, ఇద్దరికి ధన్యవాదాలు.